శాంతి. 21/4/2024 అవ్యక్త మురళి ఆధారంతో జ్వాలాస్వరూప తపన ద్వారా అనంతమైన వైరాగ్యపు అలను వ్యాపింపచేసే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని. నేను బాప్ దాదా సమక్షంలో ఉన్నాను. నాకు బాప్ దాదా యొక్క ప్రేమ భరితమైన దృష్టి లభిస్తుంది. బాప్ దాదా నా మస్తకంలో 3 మెరుస్తున్న రేఖల్ని చూస్తున్నారు. ఒకటి పరమాత్మ పాలన యొక్క రేఖ. రెండవది పరమాత్మ చదువు యొక్క రేఖ. మరియు మూడవది పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఇది మొత్తం కల్పంలో కేవలం ఈ సంగమయుగంలో అతి కొద్ది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే నేను హైయెస్ట్, హోలియెస్ట్ మరియు రిచెస్ట్ ఆత్మను. బాప్ దాదా నాకు విశేషమైన కానుకల్ని ఇవ్వడానికి వారి పిడికల్ని తెరిచారు. అందులో మెరుస్తూ ఉన్న 3 వజ్రాలున్నాయి. ఆ 3 వజ్రాలు 3 బిందువుల స్మృతి మంత్రం. ఆత్మ బిందువు, బాబా బిందువు మరియు డ్రామా బిందువు. గతం గతః. ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అమృత వేళలో రోజంతటి కార్యాలలో, యోగంలో, సేవలో, రాత్రి పడుకునే ముందు నిత్యం ఈ 3 బిందువుల తిలకాన్ని మస్తకంపై పెట్టుకుంటున్నాను. ఈ అవినాశి చెరగని ఆత్మిక తిలకాన్ని నిత్యం పెట్టుకుంటున్నాను. మరియు నా ఖజానాలు జమ అవుతూ ఉన్నాయి. నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను బాప్ దాదా నయనాలలో ఉన్నాను. నేను బాబా కంటి రత్నాన్ని. నన్ను బాప్ దాదా ఒక్క క్షణం కూడా మర్చిపోరు. నాకు అపారమైన ప్రేమ మరియు శక్తిని ఇస్తున్నారు. బాప్ దాదా నాది కానీ ఇంకెవరిదైనా కానీ జాతిని కానీ ధర్మాన్ని కానీ రంగును కానీ
సౌందర్యాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఏమీ చూడరు. ఈ బిడ్డ నావారు అని మాత్రమే చూస్తారు. నేను కూడా బాబా సమానంగా ప్రతి ఆత్మ పట్ల ఎల్లప్పుడూ అనంతమైన దృష్టిని, సమదృష్టిని, ఆత్మిక దృష్టిని ఉంచుతున్నాను. ఎవ్వరి హద్దు విషయాలను నేను చూడను. ఇప్పుడు సమయం యొక్క పిలుపు అనుసారంగా బాప్ దాదా నాకు నా లక్ష్యాన్ని మరియు ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. బాబా ప్రేరణతో నేను నా తీవ్ర పురుషార్థపు తపనకు అగ్ని రూపాన్ని అందిస్తున్నాను. ఒక జ్వాలాముఖి దృశ్యం ఎదురుగా వస్తుంది. జ్వాలాముఖి నుండి వెలువడుతున్న అగ్ని పూర్తి పరిసరాలని మార్చేస్తుంది. జ్వాల యొక్క ప్రభావం చాలా దూరాల వరకు వ్యాపిస్తుంది. అలాగే ఇప్పుడు నా పురుషార్థపు తపన జ్వాలాముఖి రూపాన్ని తీసుకుంది. ఈ తపన రూపీ జ్వాలాముఖి ద్వారా నా శక్తుల స్మృతి చిహ్నమైన శక్తి రూపం, మహాశక్తి రూపం, సర్వశస్త్రధారి రూపం ప్రకటితమవుతున్నాయి. మిగిలి ఉన్న లెక్కాచారాలు మనసుకు సంబంధించినవి, సంబంధ సంపర్కాలకు సంబంధించినవి అన్నీ భస్మమవుతున్నాయి. విశ్వానికి ఇప్పుడు నా జ్వాలారూపీ తపన యొక్క అవసరం ఉన్నది. నా జ్వాలారూపం విశ్వం యొక్క భ్రష్టాచారాన్ని, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. మరొక వైపు సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. పరమాత్మ సందేశాన్ని ఇస్తుంది. నా జ్వాలారూపం శాంతి యొక్క శీతలతను ఇస్తుంది. అనంతమైన వైరాగ్యపు అలను వ్యాపింపచేస్తుంది. నేను బాబా యొక్క జ్ఞాన గంగ రూపంలో ఇప్పుడు ఆత్మలకు నా జ్ఞాన శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తులుగా చేస్తున్నాను. ఈ అనంతమైన సేవలో నిమగ్నమైన కారణంగా అనేక చిన్న చిన్న విషయాలు ఎందులోనైతే సమయం పట్టేదో, శ్రమ అనిపించేదో, నిరాశ అనిపించేదో, ఇప్పుడు ఈ విషయాలన్నీ బొమ్మల ఆట వలె అనుభవం అవుతున్నాయి. నిర్లక్ష్యము మరియు సోమరితనం యొక్క బాల్యానికి నా జీవితంలో ఇప్పుడు ఎలాంటి స్థానము లేదు. సమయానుసారంగా
అనంతమైన వానప్రస్థావస్థను అనుభవం చేస్తున్నాను. బాబా సమానంగా నా సమయము, సంకల్పాలు ఇప్పుడు ఇతరుల కోసం ఉపయోగిస్తున్నాను. మనస వాచా కర్మన బ్రాహ్మణ ఆత్మకైనా కానీ, సంబంధ సంపర్కంలోకి వచ్చే ఆత్మలకైనా కానీ అందరికీ మాస్టర్ దాతా రూపంలో ఏదో ఒకటి ఇస్తున్నాను. నిస్వార్థంగా అయి సంతోషము, శాంతి, ఆనందము, ప్రేమ యొక్క అనుభూతిని చేయిస్తున్నాను. నడుస్తూ తిరుగుతూ బ్రహ్మాబాబా సమానంగా ఏదో ఒక అనుభూతిని చేయిస్తున్నాను. ఒక సుగంధభరితమైన పుష్పం వలె ఉన్నాను. ఎవరు అడిగినా అడగకపోయినా నేను తరగని అఖండమైన దాతగా అయి ఇస్తున్నాను. అనంతమైన సేవ యొక్క ప్రత్యక్ష ఫలము నన్ను సురక్షితంగా ఉంచుతుంది. ఇప్పుడు క్షణంలో బిందుస్వరూపంగా అయ్యి మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేస్తున్నాను. మొత్తం రోజంతా నేను మధ్య మధ్యలో విదేహిగా అయ్యే అభ్యాసం చేస్తూ బాబా ప్రేమలో లీనమై ఉన్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, శరీరం కోసం కర్మలను ఆచరిస్తూ అనంతమైన ఉన్నతిని చేరుకోండి. ఈ అనంతమైన చదువు ఎంత బాగా చదువుతారో అంత ఉన్నతి జరుగుతుంది. ప్రశ్న: పిల్లలు, మీరు ఏ అనంతమైన చదువు చదువుతున్నారో అందులో అన్నిటికంటే ఉన్నతమైన కష్టమైన సబ్జెక్టు ఏది? ఈ చదువులో అన్నిటికంటే ఉన్నతమైన సబ్జెక్టు సోదర దృష్టి పక్కా చేసుకోవటం. తండ్రి ఏదైతే జ్ఞాన నేత్రం ఇచ్చారో ఆ నేత్రం ద్వారా సోదర ఆత్మల్ని చూడండి. కొద్దిగా కూడా కళ్ళు మోసం చేయరాదు. ఏ దేహదారుల నామరూపాలలోకి బుద్ధి పోరాదు. బుద్ధిలో కొద్దిగా కూడా చెడు సంకల్పాలు నడవరాదు. ఇందులోనే శ్రమ ఉన్నది. ఈ సబ్జెక్ట్లో పాస్ అయ్యేవారే విశ్వాధికారులుగా అవుతారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి విషయం ఒకటి హద్దులోనిది, రెండవది బేహద్దులోనిది కూడా ఉంటుంది. ఇంత సమయం మీరు హద్దులో ఉండేవారో ఇప్పుడు బేహద్దులో ఉన్నారు. మీ చదువు కూడా అనంతమైనదే. ఈ చదువు అనంతమైన సామ్రాజ్యం పొందేందుకు చదువుకుంటున్నారు. దీనికంటే గొప్ప చదువు మరొకటి ఏదీ లేదు. చదివించేది ఎవరు? అనంతమైన తండ్రి భగవంతుడు. శరీర నిర్వాహార్థము అన్ని పనులు చేయాలి. అంతేకాక మీ ఉన్నతి కొరకు కూడా కొంత చేసుకోవలసి ఉంటుంది. చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా ఉన్నతి కొరకు చదువుతూ ఉంటారు. అది హద్దు ఉన్నతి. ఇక్కడ అనంతమైన తండ్రి వద్ద అనంతమైన ఉన్నతి. తండ్రి చెప్తూ ఉన్నారు, హద్దు మరియు బేహద్దు ఉన్నతి రెండూ చేసుకోవాలి. మేమిప్పుడు బేహద్దు సత్యమైన సంపాదన చేసుకోవాలి అని బుద్ధి ద్వారా భావిస్తారు. ఇక్కడ సర్వస్వము మట్టిలో కలిసిపోతుంది. మీరు అనంతమైన సంపాదన ఎంతెంత తీక్షణం అవుతూ ఉంటారో అంతంత హద్దు సంపాదనలోనే
విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు వినాశనం జరగనున్నదని అందరూ అర్థం చేసుకుంటారు. వినాశము సమీపించినప్పుడు భగవంతుణ్ణి కూడా వెతుకుతారు. వినాశనము జరిగినప్పుడు స్థాపన చేయవారు కూడా తప్పకుండా ఉంటారు. ఈ ప్రపంచానికి ఏమీ తెలియదు. మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారీలు కూడా నెంబర్ వారి పురుషార్థానుసారం చదువుకుంటున్నారు. చదువుకునే విద్యార్థులు హాస్టల్లో ఉంటారు. కానీ ఈ హాస్టలు భిన్నమైనది. ఈ హాస్టల్లో చాలామంది ఇంటికి వెళ్లకుండా అలాగే ఉండిపోతారు. ఎవరైతే ప్రారంభంలో ఇంటి నుండి వచ్చేశారో వారు అలాగే ఉండిపోయారు, అలాగే వచ్చేశారు. రకరకాల వారు వచ్చారు. అందరూ మంచివారే వచ్చారని కాదు, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. మీరు పిల్లల్ని కూడా సంభాలన చేసేవారు. తర్వాత వారిలో ఎంతోమంది వెళ్ళిపోయారు. తోటలో పుష్పాలు కూడా చూడండి, పక్షులు కూడా ఎలా కూకు అనే శబ్దాలు చేస్తూ ఉంటాయో. ఇప్పుడు మనుష్య సృష్టి కూడా అలాగే ఉంది. మనలో ఎలాంటి సభ్యత లేకుండా పోయింది. సభ్యత గలవారు మహిమ గానం చేస్తూ ఉండేవారు. మేము గుణహీనులము, మాలో ఏ గుణాలు లేవు అని అనేవారు. భలే ఎంతో గొప్ప మనుషులు వస్తారు. మాకు రచయిత రచనల ఆది మధ్యాంతాలు తెలియవని ఫీల్ చేస్తారు. మరి వారెందుకు పనికి వస్తారు? మీరు కూడా దేనికి పనికి వచ్చేవారు కాదు. ఇదంతా బాబా అద్భుతము అని మీరు భావిస్తారు. తండ్రి విశ్వాధికారులుగా తయారు చేస్తారు. ఈ రాజ్యాన్ని మన నుండి ఎవ్వరూ లాక్కోలేరు. కొద్దిగా కూడా విఘ్నాలు కలిగించలేరు. ఎలా ఉండేవారమో, ఎలా తయారవుతున్నామో అలాంటి తండ్రి శ్రీమతాన్ని తప్పకుండా అనుసరించాలి. భలే ప్రపంచంలో ఎంతో గ్లాని, హంగామా మొదలైనవి జరుగుతాయి. ఇవన్నీ కొత్త విషయాలు కాదు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది. శాస్త్రాలలో కూడా ఉంది. భక్తి మార్గపు శాస్త్రాలను మళ్ళీ భక్తి మార్గంలో చదువుతారని పిల్లలకు తెలిపించారు. ఈ సమయంలో మీరు జ్ఞానము ద్వారా సుఖధామంలోకి వెళ్తారు. దాని కొరకే పురుషార్థం పూర్తిగా చేయాలి. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తారో కల్పకల్పము అంతే జరుగుతుంది. మేము ఎంతవరకు ఉన్నత పదవిని పొందుతూ ఉంటామని ఆంతరికంగా పరిశీలించుకోవాలి. మేము ఎంత బాగా చదువుకుంటామో అంత ఉన్నత పదవిని పొందుకుంటామని ప్రతి విద్యార్థికి తెలుసుకోగలడు. వీరు మాకన్నా చురుకైన వారు, నేను కూడా చురుకుగా అవ్వాలి అని విద్యార్థులు భావిస్తారు. అలాగే వ్యాపారస్తులలో కూడా నేను వీరికంటే ఉన్నత పదవి పొందాలి అనగా చురుకుగా అవ్వాలి అని ఉంటుంది. అల్పకాల సుఖం కొరకు శ్రమ చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు అనంతమైన చదువును అర్థం చేసుకున్నారు. ఈ చదువు గురించి ఇతరులెవ్వరికీ తెలియనే తెలియదు. మొట్టమొదటి విషయం, మనల్ని చదివించేది ఎవరు? భగవంతుడు ఏం చదివిస్తూ ఉన్నారు? రాజయోగము. మీరు రాజ ఋషులు, వారు హఠయోగులు. వారు కూడా ఋషులే. అయితే వారే హద్దులోని ఋషులు. మేము ఇళ్ళు వాకిళ్ళు వదిలేశారని వారంటారు. ఇదేమైనా మంచి పనా? వికారాల కొరకు విసిగించినప్పుడు మీరు ఇళ్ళు వాకిళ్ళు వదిలేస్తారు. వారికి ఏమి ఇబ్బంది కలిగింది? మీకు దెబ్బలు పడినప్పుడే మీరు పారిపోయి వచ్చారు. ఒక్కొక్కరిని అడగండి, ఒక్కొక్క కుమారిని, ఒక్కొక్క స్త్రీని వారు ఎన్ని దెబ్బలు తిన్నారో అడగండి. అందుకే వారు ఇక్కడికి వచ్చేశారు. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు? ఇక్కడ జ్ఞానామృతం లభించేది కనుక మేము జ్ఞానామృతాన్ని సేవించేందుకు ఓం రాధా వద్దకు వెళుతున్నామని పెద్దవారి వద్ద జాబు తీసుకొని వచ్చారు. వికారాల కొరకు ఈ జగడాలు గలాటలు ప్రారంభం నుండి వస్తూనే ఉన్నాయి. ఆ స్త్రీ ప్రపంచం ఎప్పుడు వినాశనం అవుతుందో అప్పుడు ఈ గలాటలు సమాప్తమవుతాయి. తర్వాత అర్ధకల్పం వరకు గలాటలు జరగవు. ఇప్పుడు పిల్లలు మీరు అనంతమైన తండ్రి నుండి ప్రాలబ్ధాన్ని తీసుకుంటారు. అనంతమైన తండ్రి
అందరికీ అనంతమైన ప్రారబ్ధాన్ని వారసత్వం లభిస్తుంది. ఇక్కడ తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరూ వారసత్వానికి హక్కుదారులే. లౌకిక తండ్రికి భేదాభిభావాలు ఉంటాయి. కేవలం మగపిల్లల్నే వారసులుగా చేస్తారు. భార్యను అర్ధ భాగస్వామి అని అంటారు, కానీ వారికి కూడా భాగాన్ని ఇవ్వరు. మగపిల్లలే సంభాలన చేస్తారు. తండ్రికి మగపిల్లలపై మోహం ఉంటుంది, కానీ ఈ తండ్రి నియమానుసారము పిల్లలందరికీ వారసత్వం ఇస్తారు. ఇక్కడ మగపిల్లలు ఆడపిల్లలు అను భేదం తెలియదు. మీరు అనంతమైన తండ్రి నుండి ఎంతో సుఖ వారసత్వాన్ని తీసుకుంటారు. అయినా పూర్తిగా చదవరు, చదువుని వదిలేస్తారు. పిల్లలు ఇలా వ్రాస్తారు, బాబా ఫలానా వారు రక్తంతో వ్రాసి ఇచ్చారు, కానీ ఇప్పుడు సెంటర్కి రావడం లేదు. బాబా మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, మేము మిమ్మల్ని ఎప్పుడూ వదలమని రక్తంతో వ్రాస్తారు, కానీ పాలన తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇదంతా డ్రామా అని బాబా అర్థం చేయించారు. కొందరు ఆశ్చర్యకరంగా పారిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలాంటి అనంతమైన తండ్రిని మేము ఎలా వదిలేస్తాము అని నిశ్చయం ఉంటుంది. ఇది చదువు కూడా అయింది. నేను జతలో తీసుకువెళ్తానని తండ్రి గ్యారంటీ కూడా ఇస్తారు. సత్యయుగం ఆదిలో ఇంతమంది మనుషులు లేరు. ఇప్పుడు సంగమయుగంలో మనుషులందరూ ఉన్నారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇన్ని ధర్మాల వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళిపోతారు. లెక్కాచారం సమాప్తి చేసుకొని పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. అది 2 గంటల నాటకము, కానీ ఇది అనంతమైన నాటకము. మనం ఆ ఇంటిలో నివసించే వారమని, ఒకే తండ్రి పిల్లలమని మీకు తెలుసు. నిర్వాణధామము ఆత్మల నివాస స్థానమని, అది శబ్దానికి అతీతమని మీకు తెలుసు. అక్కడ శబ్దం ఉండదు. బ్రహ్మతత్వంలో లీనమైపోతామని మనుషులు భావిస్తారు. బాబా చెప్తారు, ఆత్మ అవినాశి, అది ఎప్పుడూ వినాశనం అవ్వజాలదు. ఎంతమంది జీవాత్మలున్నారు? ఆత్మ అవినాశి జీవం ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మలందరూ డ్రామాలోని పాత్రధారులే. ఆత్మల నివాస స్థానం బ్రహ్మాండము, అది ఆత్మల ఇల్లు. అక్కడ ఆత్మ గుడ్డు వలె కనిపిస్తుంది. అక్కడ బ్రహ్మాండంలో ఆత్మలు నివసించే స్థానం ఉంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం కాలేదంటే, వింటూ ఉన్నట్లయితే ముందు మీరే అర్థం చేసుకుంటారు. వదిలివేశారంటే ఏమీ అర్థం చేసుకోలేరు. ఈ పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది. పిల్లలు మీకు తెలుసు, నిన్న మీరు విశ్వాధికారులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ విశ్వాధికారులుగా అయ్యేందుకు వచ్చారని తండ్రి చెప్తారు. బాబా మిమ్మల్ని ఎలాంటి అధికారులుగా చేస్తారు అంటే, దానిని మా నుండి ఎవ్వరూ లాక్కోలేరు అని పాట కూడా ఉంది కదా. భూమి ఆకాశాలు మొదలైన వాటిపై మన అధికారం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏవేవి ఉన్నాయో చూడండి. అందరూ స్వార్థం కలిగిన సహచరులు. అక్కడైతే అలా ఉండదు. ఈ డబ్బు సంపాదన అంతా మీకు ఇచ్చి వెళ్తున్నాను, దీనిని మంచి రీతిగా సంభాళించండి అని పిల్లలకు లౌకిక తండ్రి చెప్తారు. అలాగే అనంతమైన తండ్రి కూడా చెప్తారు, మీకు డబ్బు సంపాదన అంతా ఇస్తాను, మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని మీరు నన్ను పిలిచారు. తప్పకుండా పావనంగా చేసి విశ్వాధికారులుగా చేస్తారు. తండ్రి ఎంతో యుక్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. దీని పేరు సహజ జ్ఞానము, సహజ యోగము. సెకండులో ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. ఇప్పుడు మీరు ఎంతో విశాల బుద్ధి కలవారిగా అయ్యారు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుతున్నామనే చింతన జరుగుతూ ఉండాలి.
మనము మన కొరకే రాజ్య స్థాపన చేస్తూ ఉన్నాము కనుక అందులో మనము ఉన్నత పదవిని ఎందుకు పొందుకోరాదు? తక్కువ పదవి ఎందుకు పొందాలి? రాజధాని స్థాపన అవుతుంది, అందులో కూడా పదవులుంటాయి. దాసదాసీలు అనేక మంది ఉంటారు, వారు కూడా చాలా సుఖంగా ఉంటారు. రాజుల జతలో రాజభవనాలలో ఉంటారు. పిల్లలు మొదలైన వారిని సంభాలన చేస్తూ ఉంటారు, ఎంతో సుఖంగా ఉంటారు. దాసదాసీలు పేరుకు మాత్రమే. రాజారాణులు ఏం తింటారో అదే దాసదాసీలు కూడా తింటారు. ఆ భోజనం ప్రజలకు లభించదు. దాసదాసీలకు కూడా చాలా గౌరవం ఉంటుంది, కానీ వారిలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. పిల్లలు మీరు పూర్తి విశ్వాధికారులుగా అవుతారు. ఇక్కడ కూడా రాజుల వద్ద దాసదాసీలు ఉంటారు. రాజకుమారుల సభ జరిగినప్పుడు పరస్పరం ఒకరు కలిసినప్పుడు పూర్తి అలంకరించబడిన కిరీటాలు మొదలైన వాటితో అలంకృతులై ఉంటారు. వారిలో కూడా నెంబర్ వారుగా శోభానీయకమైన సభ నడుస్తుంది. అందులో రాణులు కూర్చోరు, వారు పరదా వెనక ఉంటారు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. వారిని మీరు ప్రాణదాత అని, జీవదానం ఇచ్చేవారని కూడా అంటారు. క్షణక్షణము శరీరాన్ని వదులుట నుండి రక్షించేవారు. అక్కడ మరణాన్ని గురించిన చింత ఉండదు. ఇక్కడ ఎంత చింత ఉంది? ఏదైనా కొద్దిగా జరిగినా ఎక్కడ మరణిస్తామో అని డాక్టర్ని పిలుస్తారు. అక్కడ భయపడే మాట ఉండదు. మీరు మృత్యువుపై విజయాన్ని పొందినారు కాబట్టి ఎంత నశ ఉండాలి? చదివించే వారిని స్మృతి చేసిన అది కూడా స్మృతి యాత్రయే అవుతుంది. తండ్రి టీచర్ సద్గురువును స్మృతి చేసినప్పటికీ అది మంచిదే. ఎంత శ్రీమతానుసారంగా నడుస్తారో మనసా వాచా కర్మణ పావనంగా అవుతారు. బుద్ధిలో వికారి సంకల్పాలు కూడా రాకూడదు. బుద్ధిలో భాయి భాయి అని తెలుసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. సోదరీ సోదరులు అని భావించినా చీచీగా అవుతారు. అన్నిటికంటే ఎక్కువ మోసం చేసేవి కళ్ళు. అందుకే తండ్రి మనకు 3వ నేత్రం ఇచ్చారు. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి సోదరాత్మని చూడండి. దీనినే జ్ఞాననేత్రము అంటారు. సోదరీ సోదర దృష్టి కూడా ఫెయిల్ అయినప్పుడు మరో ఉపాయం వెలువడుతుంది. పరస్పరంలో సోదరులు అని భావించండి. అయితే ఇందులో చాలా శ్రమ ఉంది. సబ్జెక్టులు ఉంటాయి కదా, ఒక్కొక్కటి చాలా కష్టమైన సబ్జెక్టుగా ఉంటుంది. ఇది చదువు. ఇందులో కూడా శ్రేష్టమైన సబ్జెక్టు. మీరు ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు. ఇది చాలా పెద్ద పరీక్ష. విశ్వాధికారులుగా అవ్వాలి. భాయి భాయి అని భావించినప్పుడే ముఖ్యమైన విషయం అంటారు. పిల్లలు ఎంత గొప్ప పురుషార్థం చేయాలి. నడుస్తూ నడుస్తూ కొందరు ద్రోహులుగా కూడా అవుతారు. ఇక్కడ కూడా అలా జరుగుతుంది. మంచి మంచి పిల్లల్ని మాయ తన వాళ్ళుగా చేసుకుంటుంది. అప్పుడు నాకు విడాకులు కూడా విచ్చేస్తారని తండ్రి చెప్తారు. తండ్రి పిల్లల మధ్యలో దూరమగుట, పతి పత్నీల మధ్యలో విడాకులు ఉంటాయి. నాకు 2 లభిస్తాయని తండ్రి చెప్తూ ఉన్నారు. మంచి మంచి పిల్లలు విడాకులు ఇచ్చి రావణని వారిగా అవుతారు. ఇది అద్భుతమైన ఆట కదా. మాయ చేయలేనిదేముంది? తండ్రి చెప్తూ ఉన్నారు, మాయ చాలా కఠినమైంది. గజాన్ని మొసలి తినేసిందని గాయనం కూడా ఉంది. చాలా అజాగ్రత్తగా ఉంటారు, తప్పులు చేస్తారు. తండ్రికి అవిధేయులుగా అయితే మాయ పచ్చిగా తినేస్తుంది. మాయ ఎటువంటిదంటే కొందరిని ఒక్కసారిగా పట్టుకుంటుంది. అచ్చా, పిల్లలకు ఎంతగా వినిపించానో ఇంకా ఎంత వినిపించాలి? ముఖ్యమైన విషయము, బాబా ఉదయమే లేచి భగవంతుని స్మృతి చేయమని ముసల్మాన్లు కూడా చెప్తారు. అమృత వేళ నిద్రించే సమయం కాదు. ఈ ఉపాయం ద్వారానే వికర్మలు వినాశమవుతాయి.
ఇక ఏ ఇతర ఉపాయమూ లేదు. బాబా పిల్లలైన మీకు విశ్వాసపాత్రులుగా ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడూ వదలరు. సరిదిద్ది జతలో తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు. స్మృతి ద్వారా మీరు స్వతోప్రధానంగా అవుతారు. ఆ వైపు జమ అవుతూ ఉంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఎంత స్మృతి చేస్తూ ఉన్నారు, ఎంత సర్వీస్ చేస్తూ ఉన్నాను. లెక్కాచారం తెలిపే చిట్కా ఉంచుకోండి. వ్యాపారస్తుల్ని కూడా నష్టాన్ని గమనిస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. నష్టపడరాదు. కల్పకల్పాంతరాలకు నష్టం కలుగుతూ ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. నమస్తే నమస్తే. మనస వాచ కర్మణ పావనంగా అవ్వాలి. బుద్ధిలో వికారి సంకల్పాలు కూడా రాకూడదు. ఆత్మలు పరస్పరం సోదరులమని అభ్యాసం చేయాలి. ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోరాదు. బాబా ఎలా విశ్వాసపాత్రలో పిల్లలను సరిదిద్ది ఎలా జతలో తీసుకువెళ్తారో అలా మీరు కూడా విశ్వాసపాత్రులుగా ఉండాలి. ఎప్పుడూ విడిపోవడం కానీ విడాకులు కానీ ఇవ్వరాదు. వరదానము సదా తేలికగా ఉండి తండ్రి కండ్లలో ఇమిడిపోయే సహజ్ యోగి భవ. సంగమయుగంలో లభించే సంతోషం గని ఇక వేరే ఏ యుగంలోనూ లభించదు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనం ఉంటుంది. వారసత్వం ఉంది. వరదానం కూడా ఉంటుంది. వారసత్వము మరియు వరదానము రెంటిలో శ్రమ ఉండదు. అందుకే మీ టైటిల్ సహజ్ యోగి. పిల్లలు కష్టపడటం బాప్ దాదా చూడలేరు. పిల్లలు మీ బరువంతా తండ్రికి ఇచ్చేసి మీరు తేలికై ఉంటారు. ఎంత తేలికగా అవ్వాలి అంటే తండ్రి మిమ్మల్ని కండ్లపై కూర్చోపెట్టుకొని తనతో పాటు తీసుకువెళ్ళాలి. తండ్రితో స్నేహానికి గుర్తు సదా తేలికగా అయ్యి తండ్రి కండ్లలో ఇమిడిపోవాలి. స్లోగన్: నెగటివ్ ఆలోచించటం సమాప్తం చేస్తే సఫలతా స్వరూపంగా అవుతారు. అచ్చ. ఓం శాంతి. పశ్చాత్తాపము చందని చందము కర్మము చేయుము నరుడా నరుడా, దుష్కర్మము వీడుము నరుడా. ధర్మరాజు ముందెప్పటికైనా నిలువక తప్పదు నరుడా నరుడా, నిలువక తప్పదు నరుడా. ఇతరుల కోసం ఎప్పుడు నీవు మంచి మాత్రమే కోరుకో. నిన్ను ద్వేషించే శత్రునైనా నీ మిత్రునిగా మార్చుకో. అవమానముతో తల వంచుకునే తప్పును చేయకు నరుడా.
మనకెప్పుడు దుఃఖం నిచ్చే నిందలు పలుకుటమాను నీ పెదవులపై సుధలొలికించే జ్ఞానము పలుకుము అన్నా కర్ణ కఠోరంగా వినిపించే భాషలు పలుకకు నరుడా నరుడా దుర్భాషలు పలుకకు నరుడా పరమార్థముతో పవిత్ర సంచిత కర్మము నువ్వు చెయ్యాలి ధర్మరాజు నీకెదురైనప్పుడు నిర్భయముగా నిలవాలి నిష్కళంకంగా జీవితమంతా చిరునవ్వులు వెలగాలి